సార్ బడ్జెట్ చూడాలి, రెవెన్యూ చూసుకోవాలి, మన ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి, దాని మేరకే నేను చెప్పగలుగుతున్నాను, వాస్తవాలనే ప్రజల ముందు ఉంచుతున్నాను, దానికి అనుకూలంగానే మేనిఫెస్టో అని అంటున్నారు. కానీ ఏ బడ్జెట్ చూడరు, ఏ రెవెన్యూ చూడరు, ఏ ఆర్థిక వనరులు చూడరు, చంద్రబాబు కావాల్సిన హామీలు ఇచ్చేస్తున్నారు. ప్రజలు ఈ హామీలకు ఆకర్షితులు కారా? 100% కారండి. చంద్రబాబు కొత్త వ్యక్తి అయితే ఇప్పుడే రాజకీయ పార్టీని పెట్టుకొని వచ్చి అతను ఏదో నమ్మించడానికి ప్రయత్నం చేస్తే నమ్మిండేవారు. కానీ అతను ఒక రాజకీయ పార్టీని పెట్టాడు, అనేక సార్లు మేనిఫెస్టోను విడుదల చేశాడు. ప్రతి మేనిఫెస్టోలోనూ చెప్పినటువంటి అంశాలు ఎన్నికైపోయిన తర్వాత చింపి అవతలు జల్లేస్తారు వాళ్ళు. ఆ మేనిఫెస్టో దొరకడానికి కూడా లేకుండా మాయించేస్తారు. అంత హేళనగా చూస్తారు మేనిఫెస్టోని. అంచేత చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజలకు కొత్త కాదు. అనేక సార్లు అతని పరిపాలనని చూశారు, మేనిఫెస్టోని ఎంత హేళనగా చూస్తాడో చూశారు. పైగా పథకాలు ఇవ్వడం అండి, ఒక బేసిక్ ఇష్యూ ఒకటి ఉంది. దేశంలో ఏ సామాజిక వర్గం అయినా, ఏ ఆర్థిక స్థితి కలిగినటువంటి వాళ్ళైనా ప్రభుత్వం ఏదైనా సహాయం అందిస్తే అది గౌరవంగా అందించేటువంటి పద్ధతి కావాలండి. ఆ పద్ధతిని దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చింది. నువ్వు డబ్బిస్తున్నాను, నా ముందు తల ఉంచుకొని నిలబడు అనేటువంటి పద్ధతిని ఈనాడు ఈ రాష్ట్రంలోని ప్రజలు కోరుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి పద్ధతి, ఎవరికి తల వంచకుండా గౌరవంగా గర్వంగా తలెత్తుకొని ప్రభుత్వం అందించేటువంటి పథకం, ఆ తీరుని, ఆ పద్ధతిని, ఆ గౌరవాన్ని కోరుకుంటున్నారు. ఆ గౌరవాన్ని ఇచ్చి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో గొప్పతనం ఉందని నమ్ముతున్నారు. ఎవరు వద్దో ఆ జన్మభూమి కార్యదర్శికి వెళ్ళి దండం పెట్టుకొని, వాడికి లంచం ఇచ్చుకొని, వాడి దగ్గర తలముడుచుకొని 5 సంవత్సరాలు వాడికి బానిసగా ఉండే బతుకుల్ని ఈనాడు రాష్ట్రంలో ప్రజలు కోరుకోవడం లేదు. రైట్, గౌరవమైనటువంటి పద్ధతి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. మేము ఎవరికి తలం చక్కర్లేదు అనేటువంటి భావన తెచ్చాడు. ఇది దేశంలో ఇతర రాజకీయ పార్టీలు అనుసరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేమంటున్నారు? ప్రభుత్వ సహాయం ప్రజలు నమ్మరు చెప్పడం కాదు. రైట్, చంద్రబాబు హామీలు, చంద్రబాబు ఇచ్చే మాటలు 100% ప్రజలు నమ్మరు అని మీరు క్లియర్గా చెప్తున్నారు. మీరు తీసుకొచ్చినటువంటి నవరత్నాలు 100కు 100% సత్ఫలితాలు ఇచ్చాయా అంటే ఏం చెప్తారు? కారణం నేను చెప్తున్నాను. మీరు చూడండి, ఇల్లు లేని నిరుపేదలు 12,800 కోట్ల రూపాయలు ఒక్క భూమి కొనడానికి మేము డబ్బు పెట్టి భూమి కొన్నామండి. హౌస్ సైట్స్ ఇవ్వడానికి 31 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చాం. ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఇంత డబ్బు పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టిందా? చూడండి, ఒక గ్రామాలు నిర్మాణం అయినాయి. ఇల్లు కాదు నిర్మాణం, గ్రామాల నిర్మాణం అయినాయి. అంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలకి వీళ్ళకు నీడ లభించింది. అయ్యో, మా తాతనాడు లేని, తండ్రిలాడు లేని, నానాడు లేని నా కొడుక్కి పెళ్ళై రేపు అందరం ఒక చోట భోజనం చేద్దామంటే కష్టజీవులు అయినటువంటి మాకు ఒక పంచ లేదే, ఒక ఇల్లు లేదని ఆవేదన పడుతూ ఆవేదనతో ఉన్నటువంటి కుటుంబాలకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి వలన అది సాకారం అయింది కదా. అంచేత ఏ పథకం జగన్మోహన్ రెడ్డి చెప్పింది నవరత్నాల్లోనే కానీ, అతను అమలు చేసిన దేంట్లో కానీ చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది, గౌరవంగా అందుకునే పద్ధతి ఉంది, వర్గ విభేదాలు ఏమీ చూడకుండా ఇచ్చినటువంటి పద్ధతి. అందుకే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు ఒక్కచోట కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం వర్గాన్ని చూసింది, కులాన్ని చూసింది, డబ్బులు తీసుకుంది, వీరు ఓటు వేయలేదని వీళ్ళకి ఇవ్వలేదు, రేపు వెయ్యరని వీళ్ళకి ఇవ్వడం లేదని ఆరోపించలేకపోయినాడు. అది శాసనసభలో కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ, చివరికి బహిరంగ సభల్లో కానీ, ఈవేళ ఎన్నికల సభల్లో కానీ అతను చెప్పగలుస్తాడని అడుగుతున్నాను నేను. అందుకోసం ఇది వెరీ సక్సెస్ఫుల్ మోడల్, ఇది వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్, ఇవి చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళే ఇదే ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్, ఇంకొక విషయం కూడా చెప్పారు, విశాఖ పాలనా రాజధానిగా గతంలోనే ముఖ్యమంత్రి గారు అన్నారు అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నవరత్నాలు 2.0 అనుకుందాం, మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ వై నాట్ 175, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈ నవరత్నాలు 2.0 ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు?
అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రాజకీయ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని అందులో ఉచితాలన్నింటినీ చూసుకొని అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగానే ఓటు వస్తుందండి. మీరు ఈవేళ విశాఖపట్నం రాజధాని వెనక ఎంత కథ ఉందో చూడండి. రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి గతి, ఆ ముక్క వీడిపోయి కొత్త రాష్ట్రం ఒకటి వెళ్ళిపోతే ఉన్న మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేకపోతే ఆ క్యాపిటల్ అనే అంశాన్ని వ్యాపారం చేయాలని చూసినటువంటి వాడు చంద్రబాబు. క్యాపిటల్ అనే అంశాన్ని రాజ్యాంగబద్ధంగా గడిచిన కాలంలో జరిగినటువంటి నష్టానికి కారణమైనటువంటి అంశాలని పరిశీలించి కేంద్రంలో చట్టం చేసినటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టంలో సూచించిన కమిటీ ఇచ్చిన సిఫార్సుకు అనుగుణంగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న డీసెంట్రలైజ్డ్ అప్రోచ్, అది మన రాజ్యాంగం చెప్పింది, రాజ్యాంగంలో చేసినటువంటి చట్టం చెప్పింది, మన హైదరాబాద్ అనుభవం చెప్పింది. డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఎంత అవసరమో అది అమలు చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో వస్తుంది, శాసనసభ వ్యవహారాలు శాసన రాజధాని విజయవాడలో వస్తుంది, న్యాయ రాజధాని కర్నూలులో వస్తుంది. వాట్ ఈజ్ రాంగ్? దేశంలో 8 ప్రాంతాల్లో ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పటికే. ఇక్కడ కూడా ఇచ్చేస్తామంటున్నారు. అయినా చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ నేను పరిపాలనా రాజధాని అన్నీ ఒకచోటే పెడతానంటాడు. ఒకచోటే పెడితే నువ్వు ఒక 3 లక్షల కోట్లు మరొక 100 సంవత్సరాలు అక్కడ ఖర్చు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, నార్త్ కోస్టల్, రాయలసీమ, అలాగనే అక్కడ ఉన్నటువంటి ప్రకాశం, ఇట్లాంటి జిల్లాలన్నీ ఇంకొక 100 సంవత్సరాల అభివృద్ధి కోసం ఎదురు చూడాలా? ఇది కరెక్ట్ మోడలేనా? ఇది దేశంలో అందరూ వ్యతిరేకించినటువంటి పద్ధతి కాదా? అసలు హైదరాబాద్లోనే పొరపాటు చేశాం మనం. హైదరాబాద్లో రాజధానికి దగ్గర అంత కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ చేయకపోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి 200 సంస్థలు ప్రతి జిల్లాకి 10 వచ్చి ఉండేవి. ఈవేళ విడిపోయినా ఎవరికి లాస్ ఉండేది కాదు. అలాంటిది ఆ అనుభవాలు ఉంటుండగా కూడా చంద్రబాబు ఇంకా వ్యాపార మోడల్ని వెనకేసుకొస్తున్నాడంటే అతను ఈ రాష్ట్రానికి అవసరమా? అతను నిజంగా ప్రజలకు అవసరమైన రాజధాని కట్టాలనుకుంటున్నాడా? అతని అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడా? నేను ప్రశ్నించాలనుకుంటున్నా. ఈ మోడలే ప్రజలు అంగీకరిస్తారు, దాని తీర్పు అనుకూలంగా మాకు వస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంత కాన్ఫిడెన్స్? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే మేము అధికారంలోకి వస్తే అమరావతి కొనసాగుతుంది రాజధానిగా అని అంటున్నారు. ప్రజల మనసుల్లో ఏముంది? వాళ్ళు పాలనా వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నారా? 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారా? అలా కోరుకుంటున్న టైంలో ఎందుకు వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు అమరావతినే కొనసాగిద్దాం, అమరావతి రాజధానిగా ఉంటుందని ఎలా చెప్పగలుగుతున్నారు? 100% ఇది ఇట్స్ ఏ చంద్రబాబు మోడలే, అది బిజినెస్ మోడల్ అండి. 55,000 ఎకరాల భూమి. అసలు శివరామకృష్ణ కమిషన్ రికమెండేషన్కు వ్యతిరేకంగా ఎంపిక చేసిన ప్రాంతం. రాజ్యాంగంలో చెప్పబడింది ఏంటి? ఏ ఫలాలైనా సమంగా అందరికీ అందాలన్నటువంటి సూచన. చట్టం చేసింది ఏంటి? ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రభుత్వానికి అందజేస్తారు, సూచిస్తారని. మీరు ఎక్స్పర్ట్ కమిటీని తీసుకోరు. రాజ్యాంగం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలన్న అంశాన్ని పట్టించుకోరు. హైదరాబాద్లో ఇంత నష్టపోయిన దానికి కారణం కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అన్నది మన కళ్ళ ముందే ఉంది. రైట్. మరొకసారి మీరు ఒక 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పెట్టుబడి అంతా అక్కడే పెడితే ఇలాంటి విభేదాలు మళ్ళీ రావు అని గ్యారంటీ ఏంటి? రైట్ సార్. ఇవన్నీ ప్రజలకు ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఏంటంటే ఆధారాలతో ఉన్నవి. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు ఆ మోడల్. రైట్.